రీసెంట్గా ఒక వీడియోలో మనం మాట్లాడుకుంటూ ఒక పైథాన్ డెవలపర్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎర్న్ చేసే కెపాసిటీలో 95% నాన్ కోడింగ్ జాబ్స్లో ఉన్నాయి. అండ్ అలాంటి రోల్స్కి చాలా ఫ్యూచర్ కూడా బాగుంటుంది అని చెప్పాను. అండ్ నాకు అప్పటి నుంచి చాలామంది ఈమెయిల్స్, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పంపించడం స్టార్ట్ చేశారు, బ్రో అలాంటి రోల్స్ కెరియర్స్ ఏంటి అసలు మాకు చెప్పండి అని. సో అలాంటి ఒక కెరియర్ని ఈరోజు మీ ముందుకు తెస్తున్నాను. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ యూఎక్స్ రీసెర్చర్ ఆర్ యూఎక్స్ డిజైనర్. అసలు ఈ యూఎక్స్ రీసెర్చర్ ఏం చేస్తాడు అని మనం తెలుసుకునే ముందు నా ఫేవరెట్ ఒక యూఎక్స్ రీసెర్చర్ ఎంత ఎర్న్ చేయగలుగుతాడు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో సాధారణంగా ఒక యూఎక్స్ రీసెర్చర్ హైదరాబాద్ లాంటి ప్లేస్లో అయితే 15 to 18 lakhs per annum ఎర్న్ చేసే కెపాసిటీ ఉంది. వెరాస్ ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అయితే 4 to 8 lakh per annum ఎర్న్ చేసే కెపాసిటీ ఈరోజు అయితే కనిపిస్తుంది మనకి. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే, ఒక 100 members ఫ్రమ్ డిఫరెంట్ కంపెనీస్ వచ్చి వాళ్ళు అందులో రిజిస్టర్ అయ్యి చెప్తే ఒక 60 members ఆఫ్ ద బ్లాక్ ఏదైతే మీడియంగా కనిపిస్తారో, ఇంత సమ్మార్గా శాలరీ వస్తుందని చెప్తారో అంత శాలరీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ బయట కూడా పే చేస్తారు. 95% ఆఫ్ ద టైమ్స్ అది కరెక్టే ఉంటుంది. సో లెట్స్ అజ్యూమ్ ఒక పైథాన్ ఆర్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎంతైతే ఎర్న్ చేస్తున్నాడో యూఎక్స్ రీసెర్చర్ కూడా అంతే ఎర్న్ చేస్తారో అనుకుందాం. సో అసలు యూఎక్స్ రీసెర్చర్ ఏం చేస్తాడు, దీన్ని మనం ఒక సింపుల్ బిజినెస్ యూజ్ కేస్ ద్వారా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీ అందరికీ జొమాటో తెలుసు కదా, మనందరం మన డైలీ లైఫ్లో వాడతాం. సో ఆ జొమాటో అనే కంపెనీ బ్లింకిట్ అనే గ్రాసరీ డెలివరీ కంపెనీని ఎక్వైర్ చేసింది, అంటే కొనుక్కుంది. సో ఇప్పుడు దాని కాంపిటీటర్ స్విగ్గీలో మీరు యాప్ ఓపెన్ చేస్తే ఇన్స్టామార్ట్ అని ఒకటి మాడ్యూల్ కనిపిస్తుంది. దాని మీద మీరు ట్యాప్ చేస్తే మీకు గ్రాసరీస్ డెలివరీ ఏం కావాలన్నా సరే అక్కడి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. వేరే జొమాటో అనే యాప్ ఓపెన్ చేస్తే మాత్రం మీకు అవేం కనిపించదు. మీరు సపరేట్గా బ్లింకిట్ యాప్ వేసుకొని ఇన్స్టాల్ చేసుకొని అక్కడి నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోండి అని అయితే అంటుంది. సో ఇది మన ప్రాబ్లం స్టేట్మెంట్. ఒక యూఎక్స్ రీసెర్చర్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తాడు, ఏమేమి స్టెప్స్ వాడతాడు అనేది చూద్దాం. సో నెంబర్ 1, రీసెర్చ్. యూఎక్స్ రీసెర్చర్ ఆ టైటిల్ ఉన్నట్టే ఆ యూఎక్స్ రీసెర్చర్ చాలా ఎక్స్టెన్సివ్గా రీసెర్చ్ కండక్ట్ చేస్తారు. ద మెథడ్స్ వాట్ ద యూజ్ ఆర్ సర్వేస్, ఫిజికల్ ఇంటర్వ్యూస్, అంటే ఒక యూజర్ దగ్గరికి వెళ్ళి మీకు ఏం నచ్చింది, ఏం నచ్చలేదు, మీరు మా యాప్ ఎందుకు వాడట్లేదు, మీరు స్విగ్గీ ఎందుకు వాడుతున్నారు. ఇంకొక యూజర్ చెప్తాడు నేను బిగ్ బాస్కెట్ వాడుతున్నాను అని చెప్తాడు. ఇంకో యూజర్ సమ్ అదర్ యాప్ వాడుతున్నా అని చెప్తాడు. బట్ మీరు జొమాటో ఎందుకు వాడట్లేదంటే అసలు ఆ యాప్ నేను ఇప్పుడు ఓపెన్ చేసినా నాకు అది కనిపించే లేదని చెప్తాడు. ఇంకో యూజర్ కొద్దిగా తెలిసిన వాడైతే ఐ నో ఇట్ ఎక్వైర్డ్ బ్లింకిట్, బట్ అది నేను సపరేట్ యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి కదా, నాకు అందుకే అంత టైం ఇష్టం లేదు, ఏదైనా నాకు ఒకటే స్పేస్లో ఉండడం ఇష్టం అని చెప్తాడు. సో సర్వీస్లో కొంతమంది ఏం చెప్తారంటే మాకు ఆ యూజర్ ఎక్స్పీరియన్స్ నచ్చట్లేదు, మాకు ఇన్స్టామార్ట్లో ఈజీగా ఉంది, సో ఇక్కడైతే కొద్దిగా కష్టంగా ఉంది అని వాళ్ళు చెప్తారు. సో ఇలాంటి ఒక ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ ఫ్రమ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఎప్పుడైతే కండక్ట్ చేసి ఆ డేటాను అంతా గ్యాదర్ చేశారో దెన్ యూఎక్స్ రీసెర్చర్ విల్ డిఫైన్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఓకే, ఈ రీసెర్చ్ డేటా అంతా కంపైల్ చేసి నో ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఆర్ ప్రెటీ క్లియర్. ఒక డెడికేటెడ్ స్పేస్ లేదు విత్ ఇన్ ద యాప్ టు ఆర్డర్ ద గ్రాసరీ, టు దే హ్యావ్ టు ఇన్స్టాల్ అ సపరేట్ యాప్ టు మీట్ దేర్ నీడ్స్. అండ్ సపరేట్ యాప్ ఇన్స్టాల్ చేయడం యూజర్స్కి నచ్చట్లేదు బికాస్ ఆఫ్ ద స్పేస్ కన్స్ట్రెయిన్ ఆర్ బికాస్ ఆఫ్ ద డ్రాప్ ఇన్ ద యూజర్ ఎక్స్పీరియన్స్, టు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద రీజన్, వాళ్ళకి నచ్చట్లేదు అది. సో అందుకనే మన కాంపిటీటర్స్ అయిన స్విగ్గీ అండ్ బిగ్ బాస్కెట్ని వాళ్ళు అప్రోచ్ అవుతున్నారు. ఇది యూఎక్స్ రీసెర్చర్ డిఫైన్ చేసిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్. నౌ దే హ్యావ్ డన్ ద రీసెర్చ్, దే నో ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. వాట్ నెక్స్ట్? సొల్యూషన్. సో యూఎక్స్ రీసెర్చర్ ఏం చేస్తారంటే విత్ ఇన్ ద కంపెనీ బడ్జెట్ ఎవరైతే లొకేట్ చేస్తారో ఆ డైరెక్టర్స్ని, బిజినెస్ అనలిస్ట్స్ని, ప్రోడక్ట్ ఓనర్స్ని, ప్రోగ్రామ్ మేనేజర్స్ని వీళ్ళని కూర్చోబెట్టి he will or she will, the UX researcher will iterate the problem statement. This is where we are heading, this is where we are losing the business. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అని చెప్పేసి సొల్యూషన్స్ వాట్ ద యూఎక్స్ రీసెర్చర్ ప్రపోజెస్ ఆర్ ఆల్రెడీ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి యాప్లోనే గ్రాసరీస్ డెలివరీ చేసే ఫెసిలిటీ ఇవ్వాలి. బట్ బ్లింకిట్ అనే కంపెనీ ఎలా ఆపరేట్ అయ్యేదంటే
మీ చుట్టుపక్కల ఉన్న గ్రాసరీ మార్ట్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న కిరాణా స్టోర్స్ ఏవైతే ఉంటాయో వాటితో టైఅప్ అయ్యి మీరు ఏదైతే ఆర్డర్ పెట్టారో ఎక్కడ దొరుకుతుంది అవైలబిలిటీ అన్నది చూసి ఇన్స్టాంట్గా అక్కడి నుంచి వెళ్ళి మీకు తీసుకొచ్చి డెలివరీ చేసేస్తుంది. అందుకే వాళ్ళది కూడా చాలా ఫాస్టెస్ట్ డెలివరీ అని చెప్పేసి ఒక 2 మినిట్స్లో 3 మినిట్స్లో 5 మినిట్స్లో మీరు బోర్డ్స్ కూడా చూస్తుంటారు, ఫాస్టర్ దాన్ మేకింగ్ అ మ్యాగీ అని. సో ఇలాంటి ఒక స్పీడ్ డెలివరీ అనేది ప్రామిస్ చేయగలిగింది కూడా అలానే. బట్ మరి ఇప్పుడు మీరు జొమాటో చూసుకుంటే కొత్తగూడెం, ఏలూరు, వరంగల్, ఇంకొన్ని రోజులు అయితే వరంగల్ రిమోట్గా ఉన్న తరాలపల్లి ఇలాంటి ప్లేసెస్ దాకా కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది. మరి అంత రిమోట్ ప్లేసెస్లో గ్రాసరీ స్టోర్స్ని రిజిస్టర్ చేసుకొని ఉందా జొమాటో? ఇది ఒక యూజర్ చెప్పలేని ప్రాబ్లం, బట్ జొమాటో కంపెనీ సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లం కూడా. సో ఇలాంటివన్నీ కూడా యూజర్ రీసెర్చర్ కంపైల్ చేసి హీ విల్ ఐడియేట్ అలాంగ్ విత్ దట్ యూనిట్ ఆఫ్ ద గ్రూప్ అని ఇందాక ఎవరైతే మాట్లాడుకున్నారో. సో వెన్ దే ఐడియేట్ దే విల్ జనరేట్ ద ఐడియాస్, దే బ్రెయిన్ స్టార్మ్ అండ్ జనరేట్ ద ఐడియాస్ అండ్ దే అరైవ్ ఎట్ ఎ సొల్యూషన్. సో ఎజ్యూమ్ దే గాట్ ఎ సొల్యూషన్. సో ఇలా చేద్దాము, మనం యాప్లోనే ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుని వాళ్ళు అందరు డిసైడ్ అయితే దే విల్ స్టార్ట్ ప్రోటోటైపింగ్ ద ఐడియా. ఈ ప్రోటోటైపింగ్కి జనరల్గా ఫిగ్మా వాడతారు. అండ్ ఈ ఫేజ్లో కొన్నిసార్లు యూఎక్స్ రీసెర్చర్ ఫిజికల్గా నార్మల్గా ఒక డ్రాయింగ్ వేసి చూపిస్తారు, లేదా ఇప్పుడంతా ఆటోమేట్ అయిపోతుంది కాబట్టి స్టిల్ కొన్ని కంపెనీస్ ఆ మెథడ్ని లవ్ చేస్తున్నాయి. అదర్వైజ్ ఫిగ్మా లాంటి యాప్స్ వాడతారు, ఎడోబీ ఎక్స్డి లాంటి యాప్స్ వాడతారు. ఈ ఫేజ్లో ఒక్కోసారి యూఐ డెవలపర్ సహాయం కూడా తీసుకుంటారు. సో యూఎక్స్ రీసెర్చర్కి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫిగ్మా యాప్ వచ్చే ఉంటుంది. సో ఫిగ్మా యాప్ వాడి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆ ప్రోటోటైప్స్ని డిజైన్ చేస్తారు. సో ఈ ఫేజ్ దాకా కూడా ఇంకా డెవలపర్స్ ఆర్ ద యాక్చువల్ కోడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదు. మేబీ ద సీనియర్ డైరెక్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారేమో తప్ప, బికాస్ దే షుడ్ నో వేర్ వీఆర్ హెడ్డింగ్ యాజ్ ఎ బిజినెస్ అనేది. బట్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ కాలేదు. సో వెన్ దే డిజైన్ ద ప్రోటోటైప్ ఇంటర్నల్లీ దే విల్ స్టార్ట్ యూజింగ్ ఇట్. ఒక జొమాటో కింద గ్రాసరీ అని ఒక మాడ్యూల్ ఓపెన్ చేయగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రాసరీస్, డెలివరీస్, ఇవన్నీ సర్వీసెస్ అన్నీ కనిపించడం స్టార్ట్ అవుతాయో దెన్ ద బోర్డ్ మే అగ్రీ, ఓకే దిస్ ఈజ్ వేర్ వీ వాంట్ హెడ్, లెట్స్ ఇంప్లిమెంట్ ఇట్ అని. ఆ ప్రోటోటైప్ని చిన్నగా కోడింగ్తో స్టార్ట్ చేసి దెన్ దే విల్ స్టార్ట్ టెస్టింగ్ ఇట్. సో డెవలప్మెంట్, కోడింగ్, టెస్టింగ్ ఇవన్నీ ఈ ఫేజ్లో అవుతాయి. ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే ఆ టెస్టింగ్ రిజల్ట్స్ని కొద్దిగా స్టేబుల్, మరీ ఫుల్లీ స్టేబుల్ కాదు, కొద్దిగా స్టేబుల్ ఇంటర్నల్గా అయింది బట్ స్టిల్ బగ్స్ ఉన్నాయంటే బీటా రిలీజ్ లాగా నార్మల్ యూజర్స్ కూడా ప్రొవైడ్ చేసేస్తుంది కంపెనీ. అందుకే మన యాప్స్లో కూడా మీరు ఒక్కోసారి చూస్తారు, వుడ్ యూ లైక్ టు జాయిన్ యాజ్ అ బీటా టెస్టర్ ప్రోగ్రామ్ అని. మీరు ఒక్కోసారి జాయిన్ అయితే మీకు కొన్నిసార్లు ఒక 200 రూపీస్ క్యాష్ వోచర్ అనో లేకపోతే అమెజాన్ గిఫ్ట్ కూపన్స్ అనో ఇలాంటివి కూడా ఇస్తుంటుంది కంపెనీ. సో వెన్ యూ టెస్ట్ ఇట్ ఫ్రమ్ ఎవ్రీవేర్ యాజ్ అ యూజర్ అండ్ వెన్ ఇంటర్నల్లీ జొమాటో టెస్ట్ ఇట్ ఎవ్రీవేర్ ఇది వర్క్ అవుతుందని, దెన్ ద డిప్లాయ్మెంట్ ఆర్ ద ఇంప్లిమెంటేషన్ ఆర్ ద యాక్టివేషన్, ప్రొడక్ట్ యాక్టివేషన్ ఫేజ్, దిస్ విల్ ఆర్ స్టార్టెడ్. మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు ఆ యాప్లో మీకు ఆ సర్వీస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఈ కంప్లీట్ మీరు ఒకటి చూసుకుంటే 60-70% ఆఫ్ దిస్ హోల్ జర్నీ యూఎక్స్ రీసెర్చర్ చేసింది ఏంటయ్యా అంటే, హీ ఐడెంటిఫైడ్ ద ప్రాబ్లమ్, హీ ఫైండ్ అ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్ అండ్ హీ డిమాన్స్ట్రేటెడ్ ద కొలాబరేషన్ స్కిల్స్. ఒక యూఎక్స్ రీసెర్చర్కి కావాల్సిన మెయిన్ స్కిల్స్ ఇవి. అండ్ మోస్ట్లీ యూజర్కి ఏం కావాలి, దానివల్ల మన బిజినెస్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఈ ఆస్పెక్ట్స్ని బ్లెండ్ చేసి హీ యాడెడ్ వాల్యూ టు ద కంపెనీ యాజ్ అ బిజినెస్. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కూడా యూజర్ రీసెర్చర్, యూఎక్స్ రీసెర్చర్ ఇలాంటి రోల్స్కి సాధారణంగానే దే ఆర్ గోయింగ్ టు బి ద హైలీ పెయిడ్ జాబ్. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ రైట్, దే ఆర్ గోయింగ్ టు బి ద హైలీ పెయిడ్ జాబ్, వన్ ఆఫ్ ద హైలీ పెయిడ్ జాబ్స్ ఇన్ 2024 ఫర్ షూర్. సో మీకు ఒకవేళ ఒక యూఎక్స్ రీసెర్చర్ ఎలా కావాలని ఉందని ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ కావాలనిపిస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఒక నెక్స్ట్ 60 డేస్లో మీరు అసలు ఒక యూఎక్స్ రీసెర్చర్ ఎలా అవ్వగలుగుతారు అన్నది నేను ఒక డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ తయారు చేసి నేను మీకు ఆ వీడియో ఇస్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ఒకవేళ ఆల్రెడీ జావా కానీ, పైథాన్ కానీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ ఒక డెవలప్మెంట్ కోర్స్ తీసేసుకొని ఉన్నా సరే అది అలా రన్ చేయండి, అలా ఉండనియండి.
అలా జాబ్ వస్తే హ్యాపీయే మనకి. ఇది సైడ్గా ఇంకొక ప్లాన్ బి లాగా పెట్టుకొని ఇందులో ట్రై చేస్తుండండి. మీకు అక్కడ జాబ్ వస్తే హ్యాపీయే, ఒకవేళ దీని ద్వారా జాబ్ వచ్చింది అనుకో ఇంకా హ్యాపీ. సో ఎటు తిరిగి మనకేంటి ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి, యూ షుడ్ బీ హ్యాపీ, యువర్ పేరెంట్స్ షుడ్ బీ హ్యాపీ, యువర్ లవ్డ్ వన్ షుడ్ బీ హ్యాపీ. సో దట్ ఈస్ వాట్ దట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీ వన్ ఆఫ్ అస్ వాంట్. సో ఇలా ప్లాన్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ శ్రీ హర్ష.